అరణ్యవాసంలో ఉన్న సీతమ్మ వారికి దాహం బాగా వేస్తుండడంతో శ్రీరాముడు నీటి కోసం అంతా వెతుకుతాడు. చుట్టూ అడవి తప్ప ఏమీ కనిపించదు. అప్పుడు రాముడు వనదేవతకు నమస్కరించి ఈ అడవిలో నీళ్లు ఎక్కడ ఉన్నాయో నాకు దారి చూపించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు అక్కడకు ఒక నెమలి వచ్చి రాముడితో, నాతో రండి, మీకు దారి చూపిస్తాను, కాని ఆ జలాశయమున్న మార్గం చాలా కష్టంగా ఉంటుంది. రెప్పపాటులో ఏటైనా తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను నా ఈకలను విసురుతూ ఉంటాను, అవి పట్టుకుని నాతో పాటు రండి అని చెప్తుంది. మామూలుగా నెమలి తన ఈకలను ఎవరికోసం వదలదు. అలా వదిలింది అంటే అది చనిపోతుందని అర్థం. కాని సీతమ్మ వారి దాహం తీర్చడానికి రాముడి కోసం తన ఈకలను వదిలి జలాశయం దగ్గరికి రాగానే నెమలి చనిపోతుంది. అప్పుడు రాముడు బాధపడుతూ తన కోసం ప్రాణత్యాగం చేసిన నెమలికి ఏదైనా చేయాలని తన శ్రీకృష్ణ అవతారంలో నెమలికను ధరించి నెమలి చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాడు. జై శ్రీకృష్ణ.